నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో, మన డిసెంబర్ నెలలోని ఏ ఏ పండగలు, అలానే ఏ ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటేమిటంటే తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ, ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు, అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రుక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసంలో 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్ పూర్వమే 3 కోట్ల మంది, 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, 2025 డిసెంబర్ నెలలోని 2వ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల? జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. 2వ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఆంగ్ల మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో అనే విషయాన్ని చూసినప్పుడు, వృషభ రాశి వారికి సూర్యుడు 7, 8 స్థానాలలో
మధ్యస్థ ఫలితాలు ఇస్తాడు. అంటే అనుకూలంగా లేడమ్మా. కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించినటువంటి దానములు, జపతపాదులు తప్పకుండా వీళ్ళు చేసుకోవాలి. తర్వాత మరొక గ్రహం అయినటువంటి కుజుడు కూడా 7, 8 స్థానాలలో ఉన్నాడు. అంటే కుజగ్రహం కూడా అనుకూలంగా లేదు. అనవసరమైనటువంటి అప్పులు చేయడం, రుణాలు కావడం, దానికోసం మానసిక పరమైనటువంటి బెంబేలు పొందడం. కాబట్టి మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం కూడా వీరికి కనబడుతూ ఉంది. కానీ వీరికి అదృష్టం ఏమిటంటే గురువు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, తర్వాత విదేశీ గమన పరంగా చూసినప్పుడు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వీరికి వృషభ రాశి వారికి బుధగ్రహం కూడా అనుకూలంగా లేదు. అంటే మనము చేస్తున్నటువంటి పని చాలా అనుకూలంగా ఉందని చేసుకుంటాం, కానీ ఎదుటి వాళ్లకు నచ్చకపోవచ్చు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రగ్రహాన్ని చూసినప్పుడు వీరికి 15 రోజులు 7వ స్థానం, 15 రోజులు 8వ స్థానం. 7వ స్థానం అనుకూలంగా ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు. తర్వాత 15 రోజులు మాత్రం 8వ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా ఉంటాయి. సంతానపరంగా కానివ్వండి, శుభవార్తలు వినే అవకాశాలు కూడా వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. తర్వాత శనిగ్రహాన్ని చూసినప్పుడు వృషభ రాశికి శని కూడా చాలా బాగా ఉన్నాడు. 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరికి దాదాపు 80% అనారోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వీళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే రాహు కేతువులు మాత్రం 10, 4 స్థానాలలో అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. నరదృష్టి పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొత్త వెంచర్స్ స్టార్ట్ చేసేటప్పుడు, వ్యాపారాలు కానీ లేదా పెట్టుబడి కానీ పెట్టేటప్పుడు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టేటప్పుడు వీరికి అనుకూలమైనటువంటి తేదీలు, వారాలు, ముఖ్యంగా వృషభ రాశి వారికి శనివారం ఘాతవారం. కాబట్టి శనివారం నాడు వీరు ఏ పని చేయకుండా, అంటే కొత్త వెంచర్స్ పెట్టడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, నూతన వ్యాపారాలు చేయడం కానీ ఇవి చేయకుండా ఉండడం శ్రేయస్కరం. అయితే వీరికి ముఖ్యంగా మనం ఇచ్చే సూచన సూర్యగ్రహ ఆరాధన, కుజగ్రహ ఆరాధన చేయాలి. అందుకే వీరికి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం శ్రేయస్కరంగా చెప్పవచ్చమ్మా. ఓకే గురుగారు, వృషభ రాశికి ఈ నెల ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.